యేసునామ స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు మా జీవితంలో చాలా స్పెషల్ డే. సో చర్చ్ స్టార్ట్ చేసిన దినం అన్నమాట. 2018లో దేవుడు మరి ఆయన పిలుపు మేరకు మేము లోబడి దేవుని సన్నిధిలో సో చర్చ్ గచ్చిబౌలిలో ప్రారంభించడం మొదలుపెట్టాం. సో ఈరోజు 7th యానివర్సరీ సో చర్చ్ జరుపుకుంటుంది. 7వ వార్షికోత్సవ దినోత్సవము మన సో చర్చ్ జరుపుకుంటుంది. కాబట్టి ఈరోజు చాలా చాలా ఇష్టమైన దినము. అలాగే దేవుడు నన్ను ఎన్నుకొని నమ్మి పిలిచి ఒక కాపరిగా నిలబెట్టిన దినము. కాబట్టి ఈరోజు ఇస్ వెరీ స్పెషల్ టు మీ. అలాగే ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటో మనం విందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాను. దేవుడు ఈరోజు మీ అందరికి ఇచ్చే వాగ్దానం చాలా అద్భుతంగా ఉంది. మీరు మీ దేవుడైన యెహోవాకి ప్రతిష్ఠిత జనం. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిజానికి దేవుడు మోషే ద్వారా ఈ మాట చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి, మనల్ని పిలిచి మనల్ని వాడుకోవడానికి మన దగ్గర ఎటువంటి అర్హత లేదు. అయితే దేవాది దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూసి ఎందుకు ఎన్నుకొని మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడంటే కేవలం ఆయన యొక్క మహాప్రేమ బట్టి. కొన్నిసార్లు మనము అనుకుంటాం, నన్ను ఎందుకు పిలవలేదు, లేక నన్ను ఎందుకు పిలిచావు ప్రభా అనుకుంటాం. కానీ దేవుని దగ్గర ఒక మంచి ఆన్సర్ ఉంది. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు, అందరినీ ప్రతిష్ఠిత జనంగా ఎన్నుకుంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నాను, నిన్ను కూడా దేవుడు ఒక స్పెషల్ కాలింగ్ నీ జీవితంలో దేవుడు పెట్టి ఉన్నాడు. చూడండి, అబ్రహాం జీవితంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాం స్థితి ఏమాత్రం బాగాలేదు. ఫలము లేని జీవితంగా ఉంది. ఆ ఫలము లేని సమయంలో దేవుడు అబ్రహాంని పిలుచుకొని నేను చూపించే దేశానికి రా అని చెప్పాడు. అసలు నిజానికి అబ్రహాంకున్న బాధ ఏంటంటే ఆల్రెడీ ఒక దేశం ఉంది, కానీ ఫలం లేదు, గర్భఫలం లేదు. కాబట్టి దేవుడు వచ్చి ఒక అద్భుతం చేస్తాడేమో అని ఎదురు చూస్తున్న సమయంలో నేను చూపించే దేశానికి నువ్వు రా అని చెప్పాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు దేవుడు పిలుపు నీకు అందిస్తే వెంటనే లోబడు. ప్రభా, అసలు నా స్థితి ఇది కదా, నాకు ఫలం లేదు కదా, ఐఎమ్ లుకింగ్ ఫర్ అ మిరకల్ కదా, ఒక అద్భుతం కొరకు నేను ఎదురు చూస్తున్నా. అటువంటి సమయంలో నువ్వు నన్ను పిలుచుకుంటావు ఏంటి అనుకుంటున్నావా? దేవుని యొక్క పిలుపులోనే నీ సమస్త ఆన్సర్స్ ఉంటాయి. దేవుని యొక్క పిలుపులోనే నీకు సమృద్ధి ఉంటుంది. దేవుని యొక్క పిలుపులోనే ఫలభరితమైన జీవితం ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము నాకు ఫలాలు లేవు, ఫస్ట్ నాకు గర్భఫలం ఇవ్వండి అనలేదు. దేవుడు చెప్పిన మాటకు లోబడి, ఆయన పిలిచిన పిలుపుకు లోబడి వెళ్ళిపోతాడు. మోషేని కూడా దేవుడు ఎప్పుడు కలుసుకున్నాడు తెలుసా? నత్తివాడుగా ఉన్న మోషే హత్య చేసి వెళ్ళిపోయి పారిపోయిన మోషేని చూసి ఆయన బాధకరమైన ఎడారి జీవితంలో బాధల్లో ఉంటున్న మోషేని కలుసుకోవడానికి దేవుడు వచ్చాడు. మోషే మోషే అని పిలవడం జరిగింది. ఆ యొక్క మండుచున్న పొదల నుండి దేవుడు మాట్లాడడం జరిగింది. అప్పుడు మోషే ఏమని అంటున్నాడంటే, నన్ను పిలుచుకోకు ప్రభువా, నా వల్ల ఏం జరగదు, నేను నత్తివాడిని అని చెప్తా ఉంటున్నాడు. దేవునికి తెలీదా? దేవునికి నీ యొక్క షార్ట్ కమింగ్స్ తెలీదా? అయినా దేవుడు నేను పిలుచుకుంటున్నాడు. మన దేవుడు అబ్రహాంతో నువ్వు ఫలం లేనివాడు కాబట్టి పిలుచుకుంటున్నాను అనలేదు. లేక మోషేతో నువ్వు పేదరికంలో ఉన్నావు, నువ్వు నత్తివాడి కాబట్టి పిలుచుకుంటున్నాను నేను అనట్లేదు అని దేవుడు అనట్లేదు. కానీ దేవాది దేవుడు మన బాధల్లో, మన యొక్క పేదరికంలో, మన యొక్క ఫలము లేని జీవితాల్లో ఆయన అడుగుపెట్టి ఉన్నతమైన పిలిపిస్తాడు. ఆ తర్వాత ఆ నత్తి సంగతి, ఆ ఫలాలు లేని జీవితం, ఆ పేదరికం ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఆయన పిలుపుకు లోబడు. ఈరోజు వాగ్దానం ద్వితీయోపదేశకాండం 7:6 ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా. ప్రతిష్ఠిత జనంగా ఎన్నుకున్నాడు. మన లోపల ఉన్న లోపాలను చూసి ఎన్నుకోవట్లేదు. నిజానికి 7, 6, 7, 8 ద్వితీయోపదేశకాండం మనం చదివితే మనం అందరికంటే విస్తరింపబడిన వారమని, తెలివైన వారమని, పరిశుద్ధులమని కాదు. ఆయన మనల్ని ప్రేమించి, మనల్ని ఏర్పాటు చేసుకొని, మనల్ని పిలుచుకొని, మనకున్న లోటుపాట్లు పోవడానికి పిలుచుకోవడం మాత్రమే కాదు, ఒక మంచి అసైన్మెంట్ ఇస్తాడు. ఈ సోచ్ స్థాపించబడిన ఈ దినమున నేను మీతో కూడా అదే చెప్పాలని ఆశపడుతున్నా. నాలో ఎన్ని లోపాలున్నా అవన్నీ దేవుడు మరి నన్ను కలుసుకున్నప్పుడు అడగలేదు, నాతో మాట్లాడినప్పుడు పిలుచుకున్నప్పుడు అడగలేదు, కానీ నువ్వు వస్తావా అని అడిగాడు. నేను నీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను,
నా పిలుపుని అందుకుంటావా అని అడుగుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు ప్రతిష్ఠిత జనమని, ఆయన మిమ్మల్ని ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడని, మిమ్మల్ని పిలుచుకున్నప్పుడు ఆయన మీలో నా లోపాలు చూడడు. ఖచ్చితంగా మేము పిలుచుకొని మీ లోపాలన్నీ ఖచ్చితంగా కుదిర్చి ఖచ్చితంగా మిమ్మల్ని గొప్ప దైవజనులుగా దేవుడు వాడుకోబోతున్నారు. గొప్ప కార్యాలు ఈ లోకంలో మీరు చేస్తున్న పనిలో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం విన్న మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి. అలాగే చర్చ్ కోసం కూడా మీరు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధ మహోన్నతుడు తండ్రి, SOW చర్చ్ నేను స్థాపించి 7 సంవత్సరాలు కాచి కాపాడి నమ్మకంగా నువ్వు మాకు కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించావు నాయన. ఈరోజు అయ్యా ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా అయ్యా వారిని నువ్వు ఎన్నుకున్నావని, వారికి ఒక గొప్ప ఉన్నతమైన పిలుపు ఉందని, అయ్యా ఆ పిలుపు నాయన ప్రభా వారి ఫలాలు లేని జీవితాన్ని బట్టి, పేదరికం బట్టో, వారికి ఉన్న లోపాల బట్టో కాదు, కానీ అయ్యా వారికి ఉన్న నాయన బాధల నుండి విడిపించడానికి నీ పిలుపు ఒక్కటి చాలు నాయన. అలాంటి పిలుపు బిడ్డలకి దయచేయండి. పేరు పెట్టి పిలిచే దేవుడవు నాయన ప్రభా. అట్టి కార్యం వారి జీవితంలో చేసి నాయన, ఆ లోపాలు సరి చేసి నాయన వారిని గొప్ప యోధులుగా వాడుకోనండి. ఉన్నతమైన పాత్రలుగా వాళ్ళని హెచ్చించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్‌లార్డ్. ఈ వాగ్దానం విన్నారు కదండి. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ యూ. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే ఎస్ లార్డ్ ఐ యామ్ హియర్ అని పెట్టండి కమెంట్లో. నేనున్నాను ప్రభా, నేను నీ పిలుపు నేను అందుకుంటున్నానని చెప్పండి. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా, ఏ పిలుపు దేవుడు నీకు ఇచ్చిన వెంటనే అబ్రహాం వల్లే, మోషే వల్లే ఆయన పిలుపుకు లోబడండి. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమ్ టుడే. సాయంకాలము మరి 6 గంటలకు SR కన్వెన్షన్స్ కౌలిదొడ్డి గచ్చిబౌలి ప్రాంతంలో సాయంకాలము 7th యానివర్సరీ సెలబ్రేషన్స్ బహుబలంగా జరగబోతున్నాయి. మీరందరూ రావాల్సిందిగా కోరుతా ఉంటున్నాను. సీ యూ దేర్. ప్రైజ్ ది లార్డ్.